2 సార్లు పెట్టాం, మళ్ళీ ఇది 3వ సారి. అంతకుముందు ఇంకా ఎక్కువ పెట్టాం. యానిమల్స్ అని పెట్టాలిగా. యానిమల్స్ పెడుతున్నాం, ఆవుకి ఇంటి దగ్గర నీళ్లు అవన్నీ పెట్టాం. రోడ్డు మీద కాదు. ఏంది చెప్పు చెప్పు, ఏం తీద్దాం 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 తీద్దాం. రోడ్డు దగ్గర పగిలిద్దు పగిలిద్దు చెప్పు. రోడ్డు దగ్గర ఏం చేస్తాం చెప్పు. యానిమల్స్ ఏం పెడదాం? ఇస్తా, నీకే ఇస్తా. యానిమల్స్ ఏం పెడదాం? యానిమల్స్ కి ఫుడ్ పెడదాం. అంటే చికెన్, మొన్న చికెన్ కర్రీ చేస్తాం, అలా చేసి పెడదాం. చికెన్ వద్దా? చికెన్ యానిమల్స్ తినవు. ఎందుకు తిన్నట్లా చికెన్? వాడు తింటాడు. ఎవరెవరికి పెట్టారు యానిమల్స్ అంటే? ఆవులకి, కుక్కలకి, కుక్క కుక్కలకి. కుక్కర్లా డాడీ ఏంటి డాడీ చెప్పకుండా చెప్పు డాడీ. ఎవరు నువ్వు అనుకుంటా ఉన్నప్పుడు పేరు ఎవరికి పెట్టాలి చెప్పు? ఆవులకి, కుక్కలకి. కుక్కర్లేందా? కుక్క కుక్కలకి, కుక్కర్లకి కాదు, కుక్కలకి నేను చెప్పింది. కుక్కలకి, ఇంకా పిల్లిళ్ళకి, పిల్లి క్యాట్. ఓకే, పిల్లిళ్ళకి, నక్కకి. నక్కలు ఏమన్నాయండి? తాత తీసుకొచ్చాడు నక్కలు. కోడిళ్ళకి. కోడిలు తింటాయి, గింజలు గింజలు. ఆదర్శకి, ఒట్టికి తగిలి మన వాటర్ పోతాయి, ఇంకా మొత్తం మన క్లీన్ చేయాలి. పందులకి, పంది కూడా ఏమన్నా పాపం చెప్పు మరి. మా స్కూల్ దగ్గర ఉంటాయి అవి. పందులా? పందుల దగ్గరికి వెళ్తారు. స్కూల్ దగ్గర పంది తెచ్చుకొని రోజు నీట్గా క్లీన్ చేసి స్నానం చేసి డ్రెస్ చేసి అన్నం పెట్టాలి. తినమ్మ పంది తినమ్మ పంది ఎదుగాడికి ఎప్పుడు అన్నం పెట్టావు? ఎప్పుడు పెట్టావు? నువ్వు లేనప్పుడు పెట్టు. ముందు ఇంట్లో ఉన్న కుక్క పెట్టు. ముందు మా కుక్కే తెచ్చుకోండి. ఉన్నదాన్ని కంటే చూసుకో. అర్థమైందా? 2 రూపాయలు వేస్తుంది. 16 రూపాయలు విధంగా ఆవు అతనిందా? కుక్క ఎలా ఉంది? పిల్లి, ఆవు, అప్పుడు పిల్లి తెచ్చాను కదా, అలాంటి పిల్లి సరిగ్గా పెంచుకోవాలి. మా డాడీ అప్పుడు అటు ఎప్పుడో పారిపోయినది, ఇంకా ఎద్దుగా చూసి కరెక్ట్ గా తిన్నాడు. ఎద్దుగా ఏం చేయలే, కుక్కలు పిల్లలు నన్ను తింటే పిల్లలు ఏమందు అది గిడిగిడిగిడిగిడిగా బయటకు అదిగిడిగా అది వాళ్ళ కాడికే నిద్రపోతుంది. ఏం పరిస్థితి మరి? ఇప్పుడు మనం వెళ్ళి ఫుడ్ డొనేట్ చేసి మనుషులకే పెట్టాలి, జంతువులకు వద్దా? జంతువులు కూడా పెడదాం, అందరికి పెడదాం. 3 సార్లు అసలు మనుషులకి, మనుషులే కాదు జంతువులు కూడా పెడదాం. మనుషులు పెడదాం, జంతువులు పెడదాం. ఫస్ట్ నీకు అమ్మ కూడా వచ్చింది, అమ్మ డబ్బులు పెడదాం. అయ్యో చెప్పు. అది మా స్కూల్ ఫీజులకి మా డాడీ కష్టపడి కట్టుకుని అమ్మ కూడా వేసారా? డాడీ ఇప్పుడు డాడీ మీ డాడీకి చెప్తాను. ఇవన్నీ కాదు మా, ఇప్పుడు నీ దగ్గర అమ్మ డబ్బులు వస్తున్నాయి కదా, దాంతో తీసుకొని యానిమల్స్ అన్నిటికీ రోజు ఫుడ్ పెడదాం. ఓకేనా? మరి మా ఫీజులకి కష్టపడు సంపాదిద్దాం. ఒకటి చెప్పనా నేను ఇచ్చామనుకో నలుగురికి, ఏదో ఒక డబ్బులు వస్తున్నాయి. అది విషయం. సరే ఎలా వెళ్ళి ఫుడ్ డొనేట్ చేద్దాం. నిద్రపోతుంది, పడిపోతుంది. అంటే చూడు వెళ్ళేటప్పుడు వెళ్దాం.
పాపగా అన్నం తిన్నారమ్మా? బాబా అన్నం తిన్నారా? సరే. అక్కడ బాబాయ్ ఏడి? చర్చి దగ్గర వెళ్తాను, ఇప్పుడు వెళ్తా. ఎందుకంటే అవి విశ్వాసంగా ఉంటాయి. మనుషులు అలా ఉండరు. మనుషులు ఏంటంటే కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు అనమాట. ఒక కుక్క ఇంకో కుక్క హెల్ప్ చేసిద్ది, ఒక మనిషి ఇంకో మనిషి హెల్ప్ చేయడు. అవును, ఇంకోటి చెప్పనా? అవును, మనుషులు ఏం తెలుసా, నీ క్యాస్ట్ ఏంటి, నీదేంటి, నీకు డబ్బు ఉన్నాడా లేదా ఇది చూస్తారు. మనుషుల్లో కుక్కలు అలా కాదు, జంతువులు అలా కాదు కదా. అందుకే కుక్క మంచి విశ్వాసం గల కుక్క అంటారు. అదేందా? మనుషులు ఏంటంటే క్యాస్ట్ బట్టి, ఇప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్ లేదు అనుకో, అదే నేను చెప్పేది కూడా అలానే. ఆ కుక్క పక్కన రోడ్డు మీద ఎత్తుక్కుంటుంది, ఏడో అక్షాటన్నం నేర్పుద్దని మనిషికి పంచేటప్పుడు ఫస్ట్ ఆవులు తీయాలి. ఎందుకో తెలుసా? చెప్పు. శివుడి వాహనము ఆవు. శివుడి వాహనం ఆవా? అవును డాడీ, శివుడి వాహనం ఆవు. అవును. ఎవరు చెప్పారు? నాకు తెలుసు. సరే, వీళ్ళందరికీ చెప్పేసాను. నందైనా ఆవైనా అదిగో అదిగో ఆ కుక్క చూడు పాప, చెత్త తింటుంది, చూసి నేర్చుకో. చెప్తున్నారా? చెప్తున్నారా? చెప్తున్నా చూసి నేర్చుకోవడానికి కాదు, కుక్కలు పాపం. అదే నేను చెప్పేది. కానీ ఇంట్లో ఒప్పుకోకలేదు వీళ్ళు. కుక్కలు పాపం అని అంటే నీకు పెట్టడం ఎక్కువైపోయింది, మళ్ళీ కుక్కలు అదిగో అదిగో ముందరా ముందరా అదిగో నేను చెప్పా మొత్తం. అడుగుతున్నావా? తిన్నావా? దుప్పటా? దుప్పటి ఇస్తా. ఎక్కడ ఉంటావు నువ్వు? నువ్వు ఆర్డర్ ఇస్తా. తెస్తాలే దుప్పట్లు. ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళు? మీరు ఎక్కడ ఉంటారు? అక్కడే ఉంటారా? సిగ్నల్ దగ్గర ఉంటారా? నీ పేరేంటి? నేను వస్తాలే. చూపిస్తున్నావు కదా, అది 2 చేతులతో ఇవ్వాలి, సరేనా? చేతులు ఏదన్నా పక్కన పడేసి 2 చేతులతో ఇవ్వాలి, ఒక చేతితో ఇవ్వకూడదు ఎప్పుడు, సరేనా? ఎందుకంటే ఫుడ్ కదా, అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా. సో మనం ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ఫుల్ గా ఇవ్వాలి. ఆనందనావా? వాటర్ ఇస్తాను. నువ్వు వాటర్ ఇస్తావు. అన్నం తిన్నావా? మామకి రోజు కాదులే. బాబా తీసుకున్నావా? రైలు రైలు ఎక్కింది డాడీ. ఇటువైపుకు కదా, అక్కడ ఉన్నది. ఇంకో ఇక్కడున్నారు, ఎక్కడున్నారు? ఆ గొంతులో ఉన్నారు, చర్చి కారు ఉన్నారు అన్నారు. బాబాయ్
చూస్తేనే ముగ్గురు ఉన్నారు అక్కడ. అన్నం తిన్నావా బాబాయ్? తీసుకో తీసుకో. అన్నం తిన్నావా? అన్నం తింటావా? ఇది పడుకో. రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచే మేము ఇంటికి వచ్చాం హైదరాబాద్ నుంచి. రైలు అన్నం తింటావా? అన్నం ఇదిగో లోపల కూర్చోవచ్చు ఇక్కడ. ఫైనల్ గా అందరికి పనిచేసేసాము. సో ఈరోజు మాక్సిమం అందరికి ఆకలి ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ డొనేట్ చేసాం. వాళ్ళ హ్యాపీనెస్ అనేది చాలా చూస్తాను అనమాట. అది చాలా ఫీల్ అవుతున్నాడు. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? ఏమైంది? హ్యాపీగా లేవా? ఎందుకు? రీజన్ ఏంటి చెప్పు. ఏంటో యానిమల్స్ చాలా పంచమంటాను. సరే, మా పొట్టి చెప్తుంది ఏంటంటే ఈసారి నుంచి యానిమల్స్ కూడా పంచాలంటుంది. మేము డాగ్స్ కి, కౌస్ కి, మన పెట్ లవర్ అనమాట. ఈ మా బుజ్జి పంది పిల్లలు అనమాట ఇది. అందుకని మా పొట్టికి సంబంధించినంత వరకు సో ఈసారి యానిమల్స్ కూడా పంచుదాము పక్కాగా. అలానే ఇంకోటి ఏంటంటే ఈ జర్నీలో మాకు తెలిసింది ఒకటి ఏంటంటే తను ఒక కొటేషన్ లాంటి చెప్పింది అనమాట. కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. అవును, నాకు చాలా నిజం అనమాట. మనుషుల కంటే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. అలా అని చెప్పి నేను అందరి మనోభావాలు దెబ్బతీయట్లేదు. సో మనం ఏంటంటే కొంచెం ఇంకా అప్డేట్ అవ్వాలి. ఈ రోజుల్లో క్యాస్ట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది. పలానా మీకు ఫ్యూచర్ ఏంటంటే ఈ క్యాస్ట్ వాళ్ళు ఈ క్యాస్ట్ వాళ్ళతో ఉండాలి, ఈ రిలీజన్ వాళ్ళు ఈ రిలీజన్తో ఉండాలి అనేది కాదు. అందరికీ ఆకలి అనేది ఒక్కటే. నా దృష్టిలో అయితే అదే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అదే అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నేను ఎప్పుడు చెప్పలేదు కంటెంట్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చెప్పట్లేదు. దీనికి కూడా నేను చెప్పను. సో కుదిరితే మీరు కూడా ఒక నలుగురు సహాయం చేయండి. వాళ్ళ హ్యాపీనెస్ అనేది కన్ఫర్మ్గా మీరు ఆ ఫీల్ అనేది ఫేస్ చేస్తారు. ఆ ఫీల్ అనేది మీరు వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తే అదొక మనసంతా అప్పటిదాకా భారం మీద మొత్తం ఒకసారిగా డౌన్ అయిపోతుంది అనమాట. సో ఆ ఫీల్ అనేది నేను ఫేస్ చేస్తున్నాను. ఆ ఫీల్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఐ హోప్ మీరు కూడా ఖచ్చితంగా డొనేట్ చేస్తారనుకుంటున్నాను. ఈ 2023లో మ్యాక్సిమం అన్ని కంప్లీట్ అయిపోయి 24 ఫ్రెష్గా స్టార్ట్ చేయాలన్నప్పుడు కన్ఫామ్గా నలుగురికి అన్నం పెట్టండి. కన్ఫామ్గా మనం అనుకున్న ఎక్స్పెరిమెంట్స్ అనేది కన్ఫామ్గా వస్తాయి. అలానే యానిమల్స్ కూడా పెట్టండి. మా పొట్టి తరఫున కౌస్కి, డాగ్స్కి అందరికీ కూడా, మా బుద్ధి పందితులకు కూడా పెట్టండి. ఓకేనా? ఓకే, బాయ్.